వారి కృషి అలాగే ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి వారి ఎఫర్ట్ ఉంది. విషింగ్ హిమ్ ఆల్సో సూపర్ సక్సెస్. ఇప్పుడు మా హీరో అసలు ఎంటర్టైన్మెంట్కి మాత్రమే కాదు, మంచితనానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, బ్యాండ్ మెలన్ టీమ్ని విష్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే శ్రేయోభిలాషులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు దాకా ఇక్కడ స్టేజ్ మీద అందరూ చాలామంది పెద్దలు చాలామంది సినిమా గురించి వీళ్ళకి ఆశీస్సులు ఇవ్వడానికి ఇచ్చారు. అవన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక నేను ఎంత ఫాస్ట్గా చెప్పేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు స్టేజ్ మీద నుంచి వాళ్ళందరూ, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. కూల్. రోషన్ నుంచి మొదలు పెడదాం. నా నా కొడుకే కదా, నా కొడుకు క్యారెక్టర్ కింద చేశాడు స్వాగ్లో రోషన్. ఇదే స్టేజ్ మీద ఇదే హోటల్లో ఇదే హాల్లో నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో హీరోలు అవుతారంటే వీడు ఫస్ట్ అవుతాడని చెప్పా. 3 ఏళ్ళలో ఆల్రెడీ ఒక లాస్ట్ ఇయరే బ్లాక్ బస్టర్ సినిమా కొట్టేసి ఈ ఇయర్ కూడా కొట్టడానికి వచ్చాడు. తప్పకుండా ఈ సినిమా నీకు మంచి సక్సెస్ అవ్వాలని, ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి కథలు, బాగా కష్టపడాలి. ఎన్ని హిట్లు వచ్చినా కూడా బాగా కష్టపడి మంచి ఓల్డ్ ఫ్యూచర్ ఉంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవి మంచిగా యూజ్ చేసుకుని ఇంకా మంచి మంచి కథలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, శ్రీదేవి కోర్టులో. దీంట్లో కూడా డెఫినెట్గా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిది కాకినాడ కాబట్టి. కాకినాడ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే నేను ఆ పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. సో తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉండి మంచి హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకెవరమ్మా? విజయ్ బుల్గానియా. ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్స్, బట్ ఒక కాలేజ్ కాదు. అదేంటనేది నెక్స్ట్ మా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా చెప్తాను. మనోడి గురించి చాలా చెప్పాలి. ఎప్పుడు కూడా విజయ్ మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా నాకు నిజంగా తెలియదు. ఒక పాటని చాలా అద్భుతంగా ఉందని చెప్పి నేను కదిలి విజయ్ బుల్గాని అంట ఇతన్ని ఎలాగన్నా పట్టుకోండి అని పాటిన గంటలో నేను ట్రై చేసా. కొత్తప్పుడు 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే, ఎరా నీకు ఎప్పుడు ఈ మలయాళం వాళ్ళని తమిళ వాళ్ళు దొరుకుతారా, తెలుగు వాళ్ళు దొరకరా అన్నాడు. అంటే విజయ్ బుల్గాని అనేసరికి నేను నిజంగా మలయాళం అనుకున్నాను. తీరా చాలా రోజుల తర్వాత చూస్తే మావాడు మేము బెంచ్ మేట్స్. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు ఎలాగ ఏంటనేది. క్లాస్మేట్స్ అండ్ సూపర్ విజయ్, గ్యారంటీ ఎరగదేస్తావు నువ్వు, డౌట్ లేదు. ఇది అయిపోయి మందే ఇప్పుడు నెక్స్ట్. డైరెక్టర్ సతీష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. 2 నిమిషాలు మాట్లాడినా కూడా స్టేజ్ మీద చిన్న చమత్కారం ఉంది దీనిలో. డెఫినెట్గా అది సినిమాలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా ఇది చూస్తుంటే నాకు వైబ్ డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది. క్లైమాక్స్ గురించి చూసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. నాకు ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ మేము ఉయ్యాల జింపాల అనే ఒక సినిమాకి ఇదే వైబ్తో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయ్యింది. ఎందుకో నాకు ఈ పోస్టర్లు చూస్తున్నా ఇదంతా చూస్తుంటే కూడా అంతకంటే గొప్ప పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా కోన గారు, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మా కోన గారు. ఆయనతో అసోసియేషన్ మేము అసోసియేట్ అయ్యి సినిమా చేస్తున్నాం. అండ్ కోన గారితో ఎలా ఉంటుందంటే, మనం చాలా చేయాలనుకుంటాం, ఎన్నో చేద్దాం అనుకుంటాం, కానీ అన్నిటికంటే ముందు వచ్చి ఆయనే చేసేస్తారు. ఒక్కరోజన్నా లేట్గా వస్తారేమో షూటింగ్కి, ఒక్కరోజన్నా మనకు మనం ఏదో చేసేసి ఆయనకి చూపించి బాగా అనిపించుకుందామని చూస్తాం, కానీ అది ఎప్పుడు కుదరలేదు. నిజంగా సినిమా అది సినిమా పిచ్చే సార్. సినిమా పిచ్చి లేకపోతే అలా ఎవరు నిజంగా చేయలేరు. మిగతా అన్ని వాటిలో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ సినిమా అనేసరికి మాత్రం ఫస్ట్ ఉంటారు. షూట్ స్టార్ట్ కొబ్బరికాయ కొట్టి టైం కల్లా ఉంటారు. అంటే ఇంత ప్యాషన్
నేను అంటే చాలా ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి ఈయన గురించి చెప్తున్నాను. ఇంత ప్యాషనేటెడ్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదు. ఈయనకి కాళ్ళు బాగోకపోయినా కూడా ఎక్కడో అడవుల్లో, ఎక్కడ సార్ అది, అక్కడెక్కడో మ్యాంగ్లూరులో అడవుల్లో, మామూలు అడవులు కాదు, కారు అడవులు, అక్కడ కూడా కాలు ఇదైనా కూడా పొద్దున్న కల్లా షార్ట్ కట్టుకుని వచ్చారు. అని ఎందుకు ఈయనకి ఇంత అంటే, సార్ సూపర్ సార్, ఆ పిచ్చే మిమ్మల్ని ఇంతలా డ్రైవ్ చేస్తుంది, నేను గొప్ప గొప్ప సినిమాలు చేసి ఇలా చేసింది, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, యంగ్స్టర్స్కి అందరికీ కూడా, కొత్త కొత్త దర్శకులకి అందరికీ కూడా మీ సపోర్ట్తో ఇండస్ట్రీకి ఒకరోజు మన వెనక్కి తిరిగి చూసిన తర్వాత మనకంటూ ఇందాక వచ్చిన పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మీ అసోసియేషన్లోంచి వచ్చిన వాళ్ళందరూ, సో ఇంతమందిని సంపాదించడం చాలా 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 గ్రేట్. ముందు కూడా మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే ఎనర్జెటిక్గా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, కొత్త కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ నైట్. సుమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీయూ అండి అందరికీ. థ్యాంక్ యూ. ఏంటి నా ఇందాక నేను శ్రీ విష్ణు గారు గ్రౌండ్ ఇంటరాక్షన్లో చెప్పినవన్నీ డైలాగులే, అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వైరల్ అయ్యి ప్రాచుర్యంలోకి రాబోతున్న డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఫైనలీ కోన వెంకట్ గారు టు ప్లీజ్ స్పీక్.